ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ ఘటనలో మృతుల సంఖ్య 19కి చేరింది. పూజారి కామ్ఖేర్ మారిడుబాగ్ అటవీ ప్రాంతం ఎన్కౌంటర్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందడంతో పార్టీకి భారీ నష్టం వాటిల్లింది. ఇటీవలి కాలంలో తొలి భారీ ఎన్కౌంటర్ కారణంగా మావోయిస్టులకు కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది. అయితే మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని వైపులా దిగ్బంధనం చేసి భద్రతా బలగాలు ముందుకు దూసుకుపోతున్నాయి. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మరోసారి భీకర ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో 12 మంది నక్సలైట్లు మరణించారు. పూజారి కామ్ఖేర్ మారిడుబాగ్ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు భారీ స్థాయిలో యాంటీ నక్సల్ ఆపరేషన్ను చేపట్టాయి. దంతెవాడ, బీజాపూర్, సుక్మా జిల్లా పరిధిలోని డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ సిఆర్పీఎఫ్ కు చెందిన 1500 మంది జవాన్లు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. ఊసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భద్రతా దళాలు నక్సలైట్లకు ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా ప్రతినిధి అయ్యప్ప ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అయ్యప్ప, ఇటీవలి కాలంలో తొలి భారీ ఎన్కౌంటర్ కారణంగా మావోయిస్టులకు కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? మరోమారు ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. బస్తర్ డివిజన్ ఉర్సు బ్లాక్ మావోయిస్ట్ పార్టీకి భారీ నష్టం అయితే జరిగినట్టు తెలుస్తుంది. నిన్న రాత్రి నుండి అయితే పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ చోటు చేసుకుని పూర్తిగా భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో మావోయిస్టులకి సరౌండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో నిన్న తెలిసిన ప్రకారం 12 మంది మృతి చెందారు. అయితే ఈ రోజు మొత్తం మీద 19 మంది మృతి చెందినట్టు తెలుస్తుంది. అయితే పూజారి కామ్ఖేర్ మారిడుబాగ్ అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. గత నెలలో కూడా 36 మంది మావోయిస్టులు చనిపోవడంతో భారీ ఎదురు దెబ్బ జరిగిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటీవల కాలంలో ఇదే అత్యంత భారీ ఎన్కౌంటర్. ఆ తర్వాత ఇప్పుడు 19 మంది మృతి చెందడంతో మావోయిస్టుకి పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. పూర్తిగా అన్ని వైపులా దిగ్బంధనం చేసి భద్రతా బలగాలు సరౌండ్ చేసిన పరిస్థితి నేపథ్యంలో మావోయిస్టులకి పెద్ద ఎదురు దెబ్బ జరిగింది. అయితే ఆ ప్రాంతంలో AK-47 తో పాటు మందుగుండు సామాగ్రి, వంట సామాగ్రి కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంకా పోలీసులు కుమ్మింగ్ అయితే నిర్వహిస్తున్నారు. అయితే మిగిలిన మావోయిస్టులు, పారిపోయిన మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి అయితే మృతిలో సంఖ్య కూడా పెరిగే అవకాశం తెలుస్తుంది శాలిని. అయితే జాయింట్ ఆపరేషన్ లో భాగంగా కోబ్రా, CRPF, NTF బలగాలు DRS 3 జిల్లాలో జాయింట్ ఆపరేషన్ అయితే నిర్వహించారు. ఆపరేషన్ లో బీజాపూర్, సుక్మా, దంతెవాడ జిల్లా భద్రతా బలగాలు అయితే పాల్గొన్నట్టు తెలుస్తుంది. అయితే పూర్తిగా ఐడి సుందర్ రాజు అయితే ఎన్కౌంటర్ పర్యవేక్షిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇదే భారీ ఎన్కౌంటర్ అని చెప్పొచ్చు శాలిని. మరోవైపు ఆ ప్రాంతంలో అయితే ఇప్పటికే తెల్లడి పడుతున్నారు. ఇప్పుడు మిగిలిన మావోయిస్టుల కోసం కూడా ఏరువేతకైతే పూర్తిగా కేంద్ర బలగాలు అయితే మోహరించిన పరిస్థితి అయితే ఉంది శాలిని. అయితే అయ్యప్ప, ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయా? వాస్తవానికి ఇంకా ఎదురు కాల్పులు అయితే కొనసాగుతున్నాయి. ఆ ప్రాంతంలో పూర్తిగా భద్రతా బలగాల బీజాపూర్ అటవీ ప్రాంతంలో అయితే స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులు ఏరువేతలో భాగంగా మిగిలిన మావోయిస్టుల కోసం కూడా జల్లెడబడుతున్నారు. ప్రస్తుతం అయితే పోలీసు బలగాలకు మావోయిస్టులకు అయితే ఎదురు కాల్పులు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం కనపడుతుంది. ఈ మధ్యకాలంలో ఇదే భారీ ఎన్కౌంటర్ అని కూడా చెప్పొచ్చు శాలిని. మావోయిస్టులు ఏరువేతలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా పోలీసు యంత్రాంగం అధికారులు కూడా అప్పచెప్పిన పరిస్థితి అయితే ఈ మధ్య కాలంలో మంత్రి అమిత్ షా కూడా అక్కడ ఆ ప్రాంతంలో పర్యటించిన పరిస్థితి అయితే ఉంది. మావోయిస్టులు అలజడి లేనన్న ప్రాంతంలో కూడా మరోమారు మావోయిస్టులకి ఈ రోజు పెద్ద ఎదురు దెబ్బ అని కూడా చెప్పొచ్చు శాలిని. థాంక్యూ అయ్యప్ప. बारह तारीख को 12 जनवरी 2025 मतलब 1 डे बिफोर 11 जनवरी को हमारे पास इनपुट्स मिले हैं कि पुंगरपाल एरिया में कुदूर पुंगरपाल एरिया में नक्सली का प्रेजेंस है करके। तो हम नेक्स्ट डे 12 अर्ली मॉर्निंग सुबह 5 o'clock हमारे पार्टीज को रवाना किए थे DRG टीम्स अलॉन्ग विथ PS पुंगरपाल स्टाफ। जब हम रवाना किए थे, हमको ये तुमडीवाल जंगल पहाड़ी क्षेत्र में एक जैसे सर्च अभियान में हमारे जवान निकले थे, तो एक घेराबंदी करके ये लोग सर्चिंग जब करना चालू किए थे, एक अच्छा डंप मिला है हमको। उसमें हमको 14 बरमार बंदूक
14 टिफिन, 2 कुकर मिले हैं और नक्सली कुछ साहित्य भी मिले हैं। एक रोप का बंडल मिले हैं ब्लू कलर का, और अन्य दैनिक उपयोग सामग्री भी मिले हैं, जैसे क्लिप्स वगैरह होते हैं, उस टाइप का हमको सामान भी मिले हैं। तो ये बहुत अच्छा सफलता है उस एरिया में। 12 तारीख को 12 जनवरी 2025 मतलब 1 डे बिफोर 11 जनवरी को हमारे पास इनपुट्स मिले हैं कि पुंगरपाल एरिया में, कुदूर पुंगरपाल एरिया में नक्सली का प्रेजेंस है करके। तो हम नेक्स्ट डे 12 अर्ली मॉर्निंग सुबह 5 o'clock हमारा पार्टीज को रवाना किए थे, DRG टीम्स अलॉन्ग विथ PS पुंगरपाल स्टाफ। जब हम रवाना किए थे, हमको ये तुंडीवाल जंगल पहाड़ी क्षेत्र में एक जैसे सर्च